హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనము ఎగ్ బిర్యానీ చేయబోతున్నాము. ఎగ్ బిర్యానీ కావాల్సిన పదార్థాలు ఇవన్నీ: పెరుగు, ఎగ్ బాయిల్ చేసుకొని పెట్టుకోవాలి. మనకి ఎన్ని కావాల్సిన అన్ని ఎగ్స్ తీసుకోవచ్చు. కొబ్బరి పౌడరు, పచ్చిమిర్చి పేస్టు, హోల్ గరం మసాలా, ఆనియన్ పేస్టు, టమాటో ప్యూరీ, జీలకర్ర, ఉప్పు, కారం, పసుపు. మరి ఇవన్నీ కావాల్సిన పదార్థాలన్నీ. మరి అదేవిధంగా ఉల్లిగడ్డలు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, బిర్యానీ ఆకు, ఇవి కావాల్సినవన్నీ. ఇప్పుడు అదేవిధంగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక ప్యాన్లో మనం ఆయిల్ పోసుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఆయిల్ అనేది వేడవ్వాలి. వేడైన తర్వాత ఇప్పుడు మనము ఉల్లిపాయలు వేసుకొని అవి కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేలాగా చూసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పక్కన తీసి పెట్టుకోవాలి. అదేవిధంగా ఇంకో ప్యాన్లో మనము 2 గ్లాసుల బియ్యాన్ని మంచిగా శుభ్రంగా కడుక్కొని స్టవ్ ఆన్ చేసి పెట్టాలి. అందులోనే ఇప్పుడు మనం హోల్ గరం మసాలా, మొత్తం దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఇప్పుడు మనం వేసేసుకుంటున్నాం. అదేవిధంగా కొంచెం సాల్ట్ వేసి మంచిగా ఉడికించేలాగా చూద్దాం. అదే మరి పక్కన ఇంకో ప్యాన్ ఉంది కదా, మనం వేడి చేసుకున్నది ప్యాన్లో, అందులోనే మనం ఉడికించిన ఎగ్స్ ఉన్నాయి కదా, అవి డీప్ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఎగ్స్ అన్నీ వేసేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా చూసుకోవాలి. కొంచెం పసుపు, అదేవిధంగా కొంచెం కారము, ఇంకాస్త ఉప్పు వేసుకోవాలి. వేసుకొని మంచిగా ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఎగ్స్ అన్నీ గోల్డెన్ కలర్లో వచ్చినాయి కదా, ఇప్పుడు మనం అవన్నీ తీసి కొంచెం పక్కన పెట్టేసుకుందాం. అదే ప్యాన్లో మనం జీలకర్ర, హోల్ గరం మసాలా ఉంటుంది కదా, హోల్ గరం మసాలా మొత్తం ఇంకా వేసేసి ఉల్లిపాయలు వేసి మళ్ళీ కరివేపాకు కూడా వేసుకుందాం. బిర్యానీ ఆకు ఉంది కదా, బిర్యానీ ఆకు కూడా వేసుకుందాం, ఒక 2-3. ఇప్పుడు దాన్ని మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడు పచ్చిమిర్చి పేస్టు వేసుకొని మంచిగా ఫ్రై చేయాలి. అందులోనే మళ్ళీ ఇప్పుడు మనము మంచి ఫ్రై అయిన తర్వాత అదేవిధంగా ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. ఇది కూడా మంచిగా ఫ్రై అవ్వాలి. బాగా కలుపుకొని టమాటో ప్యూరీ ఉంది కదా, టమాటో ప్యూరీ కూడా వేసి మంచిగా మొత్తం కలిసేలాగా చూసుకోవాలి. మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అన్నం రైస్ పెట్టుకున్నాం కదా, అది కూడా 80% ఉడికిందనమాట. ఇప్పుడు ఉడికిన దానికి మనం పక్కన పెట్టేసుకోవాలి. అది ఇప్పుడు పక్కన పెట్టేసి మంచిగా మనం మసాలాలు అన్నీ వేసుకున్నాం, ఫ్రై చేసినా కానీ అందులోనే ఇప్పుడు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం మగ్గించుకుందాం. ఇప్పుడు బాగా కలిసిందనమాట, అన్నీ మంచిగా ఉడికిపోయాయి. మంచిగా ఉడికింది కదా, కొబ్బరి పౌడర్ వేసి మంచిగా కలిపి అందులోనే మళ్ళీ ఇప్పుడు ధనియాల పౌడర్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలిసిపోయి ఆయిల్ వదులుతుంది కదా, ఇప్పుడు అందులోనే మనం పెరుగు ఉండాలి కదా, ఆ పెరుగు అనేది ఇప్పుడు మనం వేసుకుందాం. అందులో 1 కప్పు అంతవరకు వేసుకొని మంచిగా కలిసేటట్టుగా కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత మంచిగా ఆయిల్ వదలాలన్నమాట. ఆయిల్ అంతా వదిలినాక అప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు పుదీనా వేసేసుకొని మంచిగా, అదేవిధంగా మరి కాస్త కొత్తిమీర కూడా వేసుకొని ఇప్పుడు మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు అవన్నీ ఇప్పుడు వేసుకున్నాం కదా, మనము మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు బాగా ఉడకాలన్నమాట. ఉడికిన తర్వాత ఇప్పుడు అదేవిధంగా కారము, కొంచెం కాస్త పసుపు, ఉప్పు కొంచెం వేసి ఇప్పుడు మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు అవన్నీ మంచిగా ఉడికినాయి కదా, ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, అవి కూడా ఇందులో వదిలేద్దాం. బాగా ఉడికేటట్టుగా కలిసేటట్టుగా కలిపేసి ఇప్పుడు మనం ఆనియన్ కూడా మనం ఫ్రై చేసుకున్నాం కదా, అవి కూడా ఆనియన్ కూడా వేసేసుకొని బ్రౌన్ ఆనియన్స్ ఇప్పుడు బాగా గ్రేవీ వచ్చేలాగా చూసుకొని మంచిగా కలుపుదాం. ఇప్పుడు మంచిగా ఉడికినాయి కదా మొత్తము ఎగ్స్ కూడా, అవన్నీ కూడా ఆయిల్ వదులుతుంది కదా, ఇప్పుడు ఆయిల్ వదిలినప్పుడు ఎగ్స్ అన్నీ తీసి మనం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదేవిధంగా కొంచెం గ్రేవీ కూడా తీసుకోవాలన్నమాట. గ్రేవీతో పాటు ఎగ్స్ కూడా మొత్తం తీసేసి
ఎగ్స్ అన్నీ తీసి ఇంకాస్త మనం గ్రేవీ కింద ఉంచాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు రైస్ ఒక లేయర్ రైస్ వేసుకుందాము. రైస్ వేసుకున్న తర్వాత ఇప్పుడు దానిపైనే మంచిగా లేవల్గా చేసేసి మొత్తం సరిగ్గా చేసి మనం మసాలా ఎగ్స్ అన్నీ ఉండే కదా తీసాం కదా పక్కన, అది ఇప్పుడు మొత్తం వేసేసి మంచిగా చేయాలన్నమాట. ఆ తర్వాత మళ్ళీ దానిపైన కూడా మంచిగా చూసుకొని ఇంకాస్త రైస్ ఉండే ఆ రైస్ని కూడా ఇప్పుడు వేసేద్దాం. ఫ్రైడ్ ఆనియన్ ఉన్నాయి కదా కొన్ని, ఆ కాస్త కూడా మొత్తం వేసేసి తర్వాత కొత్తిమీర కొంచెం వేసి గార్నిష్ కోసం మంచిగా వేసేసుకొని తర్వాత నెయ్యి ఉంది కదా, నెయ్యి కూడా కొంచెం వేసేసుకోవాలన్నమాట. ఆ తర్వాత లాస్ట్లో ఇంకా మనము ఫుడ్ కలర్ వేసుకోవాలి. అన్నీ వేసేసిన తర్వాత అది కాస్త కొంచెం మగ్గాలి అనమాట. మగ్గిన తర్వాత మగ్గిందా లేదా అని మనం ఇప్పుడు తీసి చూద్దాము. కింద ఏమైనా మన అంటుకుంటుందా లేదా అని, అడుగడుతుందా అని చూస్తే ఇంకాస్త ఉడకలేదన్నమాట. ఇంకా మసాలా ఇంకా అలాగే ఉంది. సో ఇప్పుడు మళ్ళీ దాన్ని మనం క్లోజ్ చేసుకొని పెట్టుకొని మళ్ళీ ఇప్పుడు కొంతసేపు అయినాక తీసి చూసామనుకోండి, ఇప్పుడు అది అయిందా లేదా అని చూసామంటే మళ్ళీ ఆయిలీ ఏమి వండుకోకుండా ఉంటే అంత కరెక్ట్గా ఉంటే అయినట్టే. ఇప్పుడు మనకి ఇది ఎగ్ బిర్యానీ అయినట్టే. ఎగ్ బిర్యానీ కంప్లీటెడ్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.